రోజులుగా కొనసాగుతున్న ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం ఇంకా సమసిపోలేదు. ఇవాళ కూడా 117 విమాన సర్వీసులను రద్దు చేసింది. ఇండిగో ఎయిర్లైన్స్ తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. అయితే విమాన సర్వీసుల రద్దు సమాచారం ముందే ఇవ్వడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇండిగో కౌంటర్ వద్ద కొంచెం రద్దీ తగ్గింది. ఇండిగో కౌంటర్ వద్ద ఫ్లైట్ క్యాన్సిలేషన్ టికెట్స్ సిబ్బంది తిరిగి ఇచ్చేస్తున్నారు. మరోవైపు రేపటి నుండి ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. గ్లోబల్ సమ్మిట్ పై కూడా ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం ప్రభావం చూపే అవకాశం ఉంది. అయితే గ్లోబల్ సమ్మిట్ కు వచ్చే అతిథులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గేష్ అందిస్తారు. గత 6 రోజులుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇండిగో విమానాలను ఎక్కడికక్కడ ఆగి నిలిచిపోవడంతోనే తీవ్ర ఇబ్బందులకు పడుతున్నటువంటి ప్రయాణికులు మన ప్రస్తుతానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా దాదాపు 5-6 రోజుల నుంచి కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నాం మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అక్కడ మెసేజ్ రాకపోవడం, ఇక్కడ రావడంతోనే లోపలికి బోర్డింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత క్యాన్సల్ అని చెప్పడంతోనే బయటికి రావడంతో ఇక్కడ ఇబ్బందులు పడుతున్నప్పుడు నిన్న 3-4 డేస్ నుంచి కూడా పడిగాపులు కాస్తున్నారు. ఎప్పుడో ఫ్లైట్ వస్తుంది, ఎప్పుడు వెళ్దామా అని ఆశతో ఎదురు చూస్తున్నటువంటి ప్రయాణికులు చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి. కొంతమంది హాస్పిటల్కు వెళ్ళాల్సిన పరిస్థితులు, కొంతమంది ఇక్కడ సర్జరీ చేసుకొని తన ఇంటికి చేరుకున్నటువంటి గమ్యస్థానం చేర్చుకోవాలని ఆశతో వచ్చినటువంటి పరిస్థితి చాలా మంది. అంటే ఇటువంటి వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు పడుతున్నటువంటి పరిస్థితి. కనీసం ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకు వాటర్ బాటిల్ కానీ ఏదైనా కూడా సహాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ జేఎంఆర్ కానివ్వండి, ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళు కానీ ఎవరైతే వారు మొత్తం ఇక్కడ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని మనం ఇవాళ చూసుకున్నట్టయితే మాది ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించిన ఫ్లైట్ అనే 117 ఫ్లైట్లు కూడా రద్దు అయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా వివిధ ప్రాంతాలకు వెళ్ళేటందుకు కూడా వెళ్ళడానికి కూడా ఇబ్బంది. కొన్ని మాత్రమే తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకేసారి వందల సంఖ్యలో ఉన్నటువంటి విమానాలన్నీ రద్దు కావడంతోనే అస్తవ్యస్తమైందని కూడా చెప్పొచ్చు. మన ప్రస్తుతానికి ఏంటంటే ఒక్కొక్కటి చూసుకున్నట్టయితే ఇక్కడ ఇవాళ జరిగినటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లాల్సినటువంటివి ఇండిగో విమానాలు అయితే 117 మాత్రం రద్దు కావడం లేదు. ఇవన్నీ చూసుకుంటే కొచ్చికి వెళ్ళాల్సిన కోయంబత్తూర్, ఉదయ్పూర్, జైపూర్, అదేవిధంగా చెన్నై, ఇండిగో ఇవన్నీ కూడా తదితర ప్రాంతాలకు వెళ్ళాల్సినటువంటి లక్నో కూడా ఇవన్నీ వెళ్ళాల్సినటువంటి విమానాలన్నీ కూడా ఆగిపోయినటువంటి మనం ఇక్కడ డిస్ప్లేలో చూడవచ్చు. ఎక్కడెక్కడ వెళ్తున్నాయని కూడా రద్దు అయినటువంటి అక్కడ రెడ్ మార్క్లో ఉన్నాయని కూడా రద్దు అయినాయని కూడా చెప్పొచ్చు. ఇక్కడ డిస్ప్లేలో చూసుకొని కొంతమంది అక్కడ వెళ్తున్నటువంటి ఇక్కడనే చూస్తున్నట్టు అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ డాక్కి వెళ్ళట్టు కానివ్వండి ఫైనల్ అని చెప్తారు. మనం ఇక్కడ క్యాన్సిల్ అయినది కూడా చూసుకో, లక్నో అది క్యాన్సిల్ అయింది, కింద చూస్తే చెన్నై కూడా క్యాన్సిల్ అయింది. అంటే ఇటువంటి డిస్ప్లేలో కూడా ఇక్కడ కొంతమంది చూస్తున్న పద్ధతి నిన్న మొన్న వరకు అయితే ఇటువంటి డిస్ప్లే లేకున్నటువంటి పరిస్థితులు మనం చూసాము. ఇదంతా కూడా ఇక్కడ నుంచి వెళ్తున్నాడు. చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ క్యాన్సిల్ అవుతుందని చెప్తే ఇక్కడ బయటకు వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొంతమంది వివిధ ప్రాంతాలు ఇంటర్నేషనల్ ఫ్లైట్లో కూడా నడుస్తున్న నేపథ్యంలోనే అటు నుంచి లోకల్గా అంటే బాంబేకి వచ్చిన తర్వాత అటు నుంచి ఇక్కడ కొంతమంది ప్రయాణికులు వస్తున్నారు. వాళ్ళ లగేజ్ అంతా కూడా బాంబేలో ఉండిపోయిన పరిస్థితి. 3 రోజుల నుంచి కూడా అక్కడ బాంబే నుంచి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి లగేజ్ కూడా ఇక్కడ రాకపోవడంతో కూడా ఇబ్బందులు పాలవుతున్నారని చెప్పడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ చాలా మంది కూడా పడిగాపులు కాస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ లగేజ్ అంతా ఎప్పుడు వస్తుందని కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎవరు కూడా ఇక్కడ సమాచారం ఇవ్వట్లేదని చెప్తున్నట్టు. ఎందుకంటే ఆ కౌంటర్లో ఉన్న వాళ్ళు మాత్రము వాళ్ళ టికెట్ క్యాన్సిల్ చేయించుకునే వారికి కొంతమంది అడ్వైజ్ చేస్తున్నారు. అదేవిధంగా మిగతా వారిని కూడా డబ్బులు రిటర్న్ కావాలని చెప్తున్నారు. మరి అదైతే ఉందో మనం చూస్తే ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఆల్రెడీ గట్టిగానే వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఆల్రెడీ 24 గంటల లోపల ఈ యొక్క సమస్యను మొత్తం క్లియర్గా చేయాలని చెప్పినటువంటి పరిస్థితి నిన్న చూస్తాం. ఎందుకంటే ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. ఆల్రెడీ మీటింగ్ కూడా నిన్న జరిగినటువంటి నేపథ్యం నుండి మరి ఎటువంటి చర్యలు తీసుకోబోతుందని కూడా చూడాల్సిన పరిస్థితి. ఇవాళ ఏమన్నా ఇంకా ఫ్లైట్లు పెంచే ప్రయత్నం జరుగుతుందని భావిస్తున్న పరిస్థితి. దాదాపుగా ఇప్పుడు ఇవాళ చూసుకుంటే మొత్తం దేశవ్యాప్తంగా వందల కొద్ది ఫ్లైట్లన్నీ కూడా విమానాలు కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఫ్లైట్లు కానివ్వండి, డొమెస్టిక్ ఫ్లైట్లు కానివ్వండి కనుక చూసుకో దాదాపు 2000 ఫ్లైట్లకు వీళ్ళకు ఉన్నటువంటి తెలుస్తూ ఉన్నది. దక్షిణ మధ్య రైల్వే కూడా ట్రైన్లను కూడా అరేంజ్ చేసిన పరిస్థితి. అక్కడ ట్రైన్లలో కూడా కొంతమంది వెళ్తున్నారు. ఎందుకంటే 3-4 డేస్ నుంచి ఎదురు చూసిన వాళ్ళు కనీసం ఇక్కడ వెయిట్ చేయడం కంటే ట్రైన్లో వెళ్తే గమ్యస్థానానికి చేరితే మన ఆలోచనతో కొంతమంది వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఇండిగో ఎయిర్లైన్స్ సంబంధించిన చూసుకుంటే ఏదైతే ఫ్లైట్ కూడా క్యాన్సిల్ చేస్తున్నారో, రద్దు చేస్తున్నారు కనుక దీని వలన వేరే ఫ్లైట్లకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తే అక్కడ వేల కొద్ది ఫ్లైట్ ఛార్జెస్ పెడుతున్నారని చెప్పి ఒక బ్లాక్లో సినిమా టికెట్లు ఏ విధంగా అమ్ముతున్నారో అట్లా అమ్ముతున్నారని చెప్తున్నారు. స్పైస్ జెట్ కానివ్వండి, ఎయిర్లైన్స్ కానివ్వండి, ఇండియన్స్ కానీ కనుక మిగతా ఏవైతున్నాయో అవన్నీ కూడా డబల్గా అంటూ 888 అంటే 50,000 40,000 రేట్లు పెట్టారని చెప్తున్నారు. వాటిని కొనలేని పరిస్థితిలో ఉన్నటువంటి మిడిల్ క్లాస్ కూడా తిరిగి ట్రైన్లలో వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. కొంతమంది కార్లలో ట్యాక్స్లు పట్టుకొని వెళ్తున్నటువంటి పరిస్థితులు చూస్తాం. ఎందుకంటే ఇదంతా కూడా చూస్తే సంక్షోభము ఉన్నటువంటి పరిస్థితిలో కనీసం ఇండిగో అధికారులు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారు అందరూ కూడా దీన్ని షార్ట్అవుట్ చేస్తే క్లియర్ అయితే మాత్రం వెళ్ళే అవకాశాలు కానీ ఇప్పటివరకు కూడా ఇంకా షార్ట్అవుట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. మరి వాళ్ళు గవర్నమెంట్ కూడా ఒక రేటు పెట్టడం జరిగింది. 7,500 కానివ్వండి, 15,000 18,000 ఈ లోపలనే వీళ్ళు టికెట్
చెల్లించాలి, డబ్బులు కట్టుకోవాలి పరిస్థితి అని చెప్తారు. మిగతా కనుక ఎవరైతే అమౌంట్ వేస్తారో వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకోమని చెప్తున్నారు. ఆల్రెడీ ఇదంతా కూడా ఒక బ్లాక్ దంతా కూడా నడుస్తుందని చెప్పుకోవాలి. అసలు ఈ ఇండిగో ఎయిర్లైన్స్ చేయడం వలన మిగతా వాళ్ళందరూ కూడా ఆసరా చేసుకొని వాళ్ళు అన్ని రేట్లు పెంచుకొని డబ్బులకు ఒక వేల కొద్ది కూడా వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది టికెట్లు కూడా ఏజెంట్ల ద్వారా టికెట్లు బుక్ అయినటువంటి అవన్నీ కూడా ఇండిగో ఎయిర్లైన్స్ పంపిస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ టికెట్లన్నీ కూడా ఫ్లైట్ క్యాన్సిల్ కావడంతో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇదంతా కూడా షార్ట్ అవుట్ చేస్తే యథావిధిగా కొనసాగే ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తున్నాం. మరి ఇంత లోపల ఎప్పటికల్లా చేస్తారో ఆ ఎదురు చూడాల్సిన ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ అది చెప్తున్నది, తక్షణమే ఇటువంటి చర్యలు తీసుకోవాలి, రాకపోకలకు అంతరం లేకుండా చేయాలని చెప్తున్న పరిస్థితిని మరి ఇంతవరకు చేయలేకపోతున్నారు. మరి ఎప్పటి వరకు అవుతుందని కూడా చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ సాయితో మహా టీవీ దుర్గేష్, హైదరాబాద్, శంషాబాద్, హైదరాబాద్. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు